అందరికీ నమస్కారం. మా ఈ కాలజ్ఞాన్ అకాడమీ ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం నేర్చుకోబోయే ప్రశ్న ఏమిటంటే, బలిచక్రవర్తి తప్పక వామనునకు దానం చేస్తానని శుక్రాచార్యునకు ఎలా నచ్చచెప్పాడు? ఈ ప్రశ్నని జూన్ 2015లో అడిగాడు. దీనికి జవాబు పాయింట్స్ రూపంలో ఎలా వ్రాయాలో చూద్దాము. ఈ ప్రశ్న దానశీలము అనే పాఠ్యాంశంలోనిది. దానశీలము అనే పాఠ్యాంశాన్ని పోతనగారు రచించారు. ఏ క్వశ్చన్ కి అయినా జవాబు వ్రాసే ముందు ఈ ప్రశ్న ఏ పాఠంలోనిది మరియు ఈ పాఠం రచయిత పేరు వ్రాయండము మర్చిపోకండి. ఇక జవాబు ఏమిటో చూద్దాం. బలిచక్రవర్తి శుక్రాచార్యునితో నిజం చెప్పడం గృహస్థుడి ప్రధాన ధర్మం అన్నాడు. అడిగినవాడికి దానం చేస్తానని మాట ఇచ్చాక వెనక్కి తగ్గడం తప్పు అని బలిచక్రవర్తి అన్నాడు. ఇచ్చిన మాట తప్పడం కన్నా పెద్ద పాపం ఇంకొకటి లేదని బలిచక్రవర్తి చెప్పాడు. అబద్ధం మాట్లాడినవాడిని భూదేవి కూడా మోయదని పెద్దలు చెప్పారు అని బలిచక్రవర్తి అన్నాడు. సత్యంతో జీవించడమే గొప్పవాళ్లకు సరైన మార్గమని బలిచక్రవర్తి చెప్పాడు. దాతకు అర్హుడైన యాచకుడు దొరకడం అదృష్టమని బలిచక్రవర్తి అన్నాడు. పూర్వపు రాజులు ఎవ్వరూ సంపదలను తమతో తీసుకుపోలేదని బలిచక్రవర్తి గుర్తుచేశాడు. శిబి చక్రవర్తి లాంటి దాతలను లోకం ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని బలిచక్రవర్తి అన్నాడు. విష్ణువే స్వయంగా వచ్చి అడిగితే దానం చేయడం తన కర్తవ్యమని బలిచక్రవర్తి చెప్పాడు. నరకం వచ్చినా కష్టాలు వచ్చినా తన నాలుక మాట తప్పదని ధైర్యంగా బలిచక్రవర్తి చెప్పాడు. ఈ విధంగా పాయింట్ల మాదిరిగా సమాధానం వ్రాయండి. మీకు సబ్జెక్టు ప్రకారము మరియు టాపిక్ ప్రకారము క్రింద డిస్క్రిప్షన్లో మా కాలజ్ఞాన్ #ట్యాగ్లు ఇస్తున్నాము. వాటి ప్రకారం మీరు ఏ వీడియోలు చూడాలని అనుకుంటే ఆ వీడియోలు చూడవచ్చు. మా కాలజ్ఞాన్ అకాడమీలో మీకు ప్రతిదీ చాలా వివరంగా వివరించడం జరుగుతుంది. మేము శ్రీ కాలజ్ఞాన్ ప్లే స్కూల్ని ప్రారంభించాము. ప్రారంభోత్సవ కానుకగా ఫీజులో 50% డిస్కౌంట్ ఇస్తున్నాము. హయాత్నగర్లో మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే మా స్కూల్ని రెఫర్ చేయవలసినదిగా ప్రార్థిస్తున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకి షేర్ చేయగలరు. ధన్యవాదములు.